నమస్తే మామ, అందరూ ఎట్లున్నారు మామ? నేనైతే మంచిగున్నానండి. పొద్దున్నే ఎక్కడికి పోతున్నారంటే, నేను ఆఫీస్కి వచ్చి 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల నుండి మా ఇల్లు గుర్తొస్తుంది. మా ఇల్లు అయితే ఒక రేంజ్ లో గుర్తొస్తుంది మామ. అందుకే 150 కిలోమీటర్ల నుంచి ఇంటికి పోతున్నా. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 200 కిలోమీటర్లు ఉంది మామ. స్టార్ట్ అయ్యి సగం దూరం వచ్చిన తర్వాత వీడియో చేద్దామని మ్యాప్స్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద 3 ఏళ్ళు పెట్టి కిందకి లాగిన, అంతే స్క్రీన్ షాట్ వచ్చేసింది. అద్భుతం అనిపించింది మామ. ఇదంతా ఓకే గానీ నీకేమైంది ఆట మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదబ్బాయ, ఈ మధ్య జనాలకి మామూలుగా మాట్లాడితే నచ్చట్లేదు. అందుకే మామూలు మాటలనే మడత పెట్టేసిన. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మామూలు కూడా మనతోని పిసికి పండబట్టల. ఇదంతా ఓకే గానీ ఇప్పటికిప్పుడే టీ షర్ట్ ఏం చేంజ్ చేసినారు అంటే, నేను బట్టలకి పోయి మార్చుకోలే. బస్సులో బట్టలు ఇప్పుడు ఆయన బుర్రలేదు అనుకుంటున్నారా? లేదనుకోండి, అదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ టీ షర్ట్ వేసుకుని దాని మీద హుడ్డీ వేసుకుని మావా. ఇక బస్సు ఎక్కిన తర్వాత ఆ హుడ్డీ తీసేసి ఆ టీ షర్ట్ తో కంటిన్యూ అయిపోయి ఉండ. అదంతా ఓకే గానీ ఆ చేతి మీద తడిందంటారా? సూర్యాపేటలో టాయిలెట్స్ కోసం బస్సు ఆగినప్పుడు అనుకున్నా మీద పోసుకున్నావు కదా. కాదు మా, ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు నీళ్ళ మీద పడ్డాయి. ఏం ఉపయోగరా ఈ వీడియో వల్ల మాకంటే, నిన్న ఒక ఆయనకి హెల్ప్ చేసుకుంటే ఒక వీడియో పెట్టిన మా, దాన్ని చూడటం కాదు సపోర్ట్ కూడా చేయలే. సరే వీళ్ళకి నచ్చట్లేదు అని చెప్పేసి మళ్ళీ సొల్లేసే వీడియోలు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమా. వస్తా, బాయ్.